క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోలారా, దేవుని బిడ్డలారా, ప్రభునామములో మీ అందరికీ శుభాశీస్సులు. యేసుక్రీస్తు నామములో ఈ పవిత్రమైన దివ్య వాక్కు సందేశానికి హృదయపూర్వకంగా మిమ్ము ఆహ్వానిస్తూ ఉన్నాను. వాక్యాన్ని వినబోయే ముందుగా ప్రభు వాక్కును చదువుకుందాం. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 15 మరియు 16 వచనాలు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీరు ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచూ ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రత్యేక విధముగా దేవుని వాక్యాన్ని ఆలకించబోతూ ఉండగా మనమందరము తెలుసుకోవలసినటువంటి ఒక గొప్ప విషయము, గొప్ప సందేశం ఏమిటంటే, మరియ తల్లి మహాపరిశుద్ధురాలు. మేరీ ద మోస్ట్ హోలీ. మరియ తల్లిని మహాపరిశుద్ధురాలు అని పిలుస్తున్నామంటే ఆమె చేసుకున్న వంటి గొప్పతనము కాదు. ఇది దేవుడు ప్రత్యేకంగా మరియ తల్లికి ఇచ్చినవంటి ఒక గొప్ప వరం. కనుక పరిశుద్ధుడు పరిశుద్ధమైన జీవితం అంటే దేవునికి ఎంతో ఇష్టమైనవంటి జీవితం. మరియ తల్లికి చెప్పుకోవలసినవంటి బిరుదులు ఎన్నో ఉన్నాయి. అమలోద్భవి మాత అని, వేలాంగ్ని మాత అని, లూర్దు మాత అని, దేవుని తల్లి అని, సర్వేశ్వరుని యొక్క మాత అని, ఈ విధముగా అనేకమైనటువంటి బిరుదులతో మనం పిలుస్తూ ఉన్నాం, మరియ తల్లిని గౌరవిస్తూ ఉన్నాం. కానీ ఈ అన్ని బిరుదుల కంటే అత్యంత ప్రాముఖ్యమైన, గొప్పగా చెప్పుకోదలుచుకున్న బిరుదు మరియ తల్లి మహాపరిశుద్ధురాలు. హెబ్రీయులకు రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనములో మనం చదివినట్లయితే దేవుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ప్రత్యేక విధముగా 14వ వచనం, తోటి ప్రజలతో ప్రశాంత జీవితముకై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమును గడుపుటకై ప్రయత్నింపుడు, అది లేక ఎవ్వరును ప్రభువును దర్శింపలేరు. ప్రియ స్నేహితులారా, పరిశుద్ధత లేకుండా ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి దర్శింపలేడు. కీర్తనకారుడు పలుకుతూ ఉన్నాడు, ప్రభు, ఎవరు నీ పర్వతమును ఎక్కగలరు, నీ మోమును దర్శించగలరు, నీ ఉన్నత శిఖరమును అధిరోహించగలరు అంటే, ఎవడైతే పాపరహితోద్భవిగా పవిత్రుడుగా ఉంటాడో అటువంటి వ్యక్తి నీ ఉన్నత పర్వతమును ఎక్కగలడు అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ స్నేహితులారా, దేవుని బిడ్డలారా, మరియ తల్లి మహాపరిశుద్ధురాలు అని అన్నప్పుడు ప్రభువును చూడడానికి పరిశుద్ధత లేకుండా ఎవరు చూడలేము అని చెబుతూ ఉన్నాం. మరి అదే విధముగా మరియ తల్లి తన గర్భములో 9 మాసాలు మోసిన లోక రక్షకుడు పవిత్రుడైనటువంటి ఆ బాలుని కనడానికి, మోయడానికి, చూడడానికి ఆమె ఎంత పవిత్రతతో జీవించిందో మనమందరం కూడా గుర్తు చేసుకోవాలి. అంటే ఆమె నిజముగా పరిశుద్ధురాలు. ఎదురు చూచింది ప్రభువు కోసం, పరిశుద్ధతలో జీవించింది దేవుని స్వీకరించడానికి కోసం. ఈనాడు మనం విన్న వాక్యం, దేవుడు పవిత్రుడు కనుక మీరును కూడా పవిత్రులుగా ఉండండి. లేవీకాండం 19వ అధ్యాయము 2వ వచనములో ప్రభువైన వాక్కు సెలవిస్తుంది, ప్రభువైన యావేనైన నేను పవిత్రుడు కనుక
మీరును పవిత్రులుగా ఉండండి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధత అన్నది దేవుని కోరిక. ఇట్ ఈస్ నాట్ ఏ ఆప్షన్, ఇట్ ఈస్ నాట్ ఏ చాయిస్, ఇట్ ఈస్ నాట్ ఏ సంథింగ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. క్రైస్తవ బిడ్డలుగా ఉండాలంటే, దేవుని దర్శించాలంటే ఇది ఎసెన్షియల్ ఇన్ అవర్ లైఫ్. ప్రాముఖ్యమైనటువంటి అంశం పరిశుద్ధత ప్రతి ఒక్కరి జీవితంలో. నేటి ఆధునిక కాలంలో చూసినట్లయితే, ఈ కంప్యూటర్ యుగంలో చూసినట్లయితే, ఎవరైనా పరిశుద్ధత గురించి మాట్లాడినప్పుడు లేదా పవిత్రత హోలీ అని గురించి మాట్లాడినప్పుడు అవహేళన చేసే వాళ్ళు ఉన్నారు, అనుమానంగా చూసే వాళ్ళు ఉన్నారు. తిక్కలోడని, పనికిరాను వాడని, లేదా మాకు తెలియదా పవిత్రత అని అనేక విధాలుగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేటి సంఘములో. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సంఘమును చూసినట్లయితే ఏది చేసినా పర్వాలేదు, ఏమి మాట్లాడినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు అనే తత్వంతో ఉంటున్నారు. కనుక పవిత్రతను కోల్పోతూ ఉన్నారు. పవిత్రతలో జీవించడానికి చాలా మంది ఇష్టపడక లోక జీవితములో జీవిస్తూ ఉన్నారు. ఈనాడు మనమందరం ఒక్కసారి పవిత్రత గురించి మాట్లాడితే పిచ్చివాడు అంటారు, పవిత్రత గురించి మాట్లాడితే మహా గొప్పవాడులే అని అవహేళన చేస్తారు. ఎవరైనా పవిత్రంగా ఉండాలని చూస్తే తిక్కవాడిగా లేదా ఒక వ్యతిరేకమైన వ్యక్తిగా భావిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. దర్శన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం, అదేవిధంగా 21వ అధ్యాయము 27వ వచనములో ఈ విధముగా వాక్కు సెలవిస్తుంది. పవిత్రమైనది కలుషితమైనది ఏది కూడా ప్రవేశించదు. పవిత్రమైనది దేవుని యొక్క మందిరములోనికి ప్రవేశిస్తుంది, దేవుని ఆహ్వానిస్తుంది. కనుక పునీత పౌలు గలతీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే, శారీరక కార్యములు దేవుని సంతృప్తి పెట్టలేవు. అదేవిధంగా 19వ వచనం చూసినట్లయితే, పవిత్రాత్మ కార్యములు దేవుని సంతోషపెట్టును. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 15వ వచనములో మనం వింటూ ఉన్నాం. అపరిశుద్ధులు అనుకుంటారు అంటే మేము బాగానే ఉన్నాము, బాగానే జీవిస్తున్నాము, పరిశుద్ధులకు మంచి వారికి కష్టాలు వస్తున్నాయని అవహేళన చేస్తూ తగ్గింపుతనముతో చూస్తారు. కష్టాలు వచ్చినా కానీ పవిత్రతతో ఉంటే దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. ఈ విషయాన్ని దుర్జనులు దుష్కార్యములు చూసి సంతోషపడతారు, కానీ సజ్జనులు సత్కార్యాలు చేసి కష్టపడినను చివరికి గెలిచేది మంచితనం, చివరికి నిలబెట్టేది పవిత్రత, చివరికి మనని దేవుని దర్శింప చేసుకునేది పవిత్రత. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈనాడు పరిశుద్ధత అన్నది అవహేళనగా కనిపిస్తుంది. ఎవరైతే పరిశుద్ధత లేకుండా జీవించిన వారికి దేవునికి దగ్గరికి రావడానికి కూడా అర్హత ఉండదు. ప్రియ సహోదరి సహోదరులారా, మోషే మనం చూస్తున్నాం నిర్గమకాండం 3వ అధ్యాయము 4 నుంచి 6 వచనాలు చూస్తున్నట్లయితే ప్రత్యేక విధముగా యావే దేవుడు మండుచున్న పొదలో నుండి మాట్లాడుతున్నాడు మోషేతో. ఇది పవిత్రమైన స్థలం కనుక నీ పాదరక్షకులను విప్పేసి వాటిని బయట వదిలిపెట్టి నా చెంతకు రండు అంటున్నాడు. పవిత్రమైన వంటి దేవుని స్థలములో దర్శించాలన్నా, పవిత్రమైన దేవుని దగ్గరికి మనం నడవాలన్నా, పవిత్రమైన దేవుని యొక్క ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలన్నా నీవు నేను పవిత్రంగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా యావే దేవుడు సీనాయి కొండపైన దిగి వస్తున్న సమయములో మనం వింటూ ఉన్నాం. నిర్గమకాండము 19వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను సంసిద్ధం చేస్తున్నాడు. వారి బట్టలను ఉతుకుకోమని,
వారి వారి జీవితాలను శుభ్రంగా చేసుకోమని, హృదయ పరివర్తన చెందమని, నీటుగా ఉండాలని మోసే ద్వారా ఆయన ఆదేశిస్తూ ఆ సీనాయి కొండపైన కలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక పవిత్రమైన దేవుని స్థానం మనం పొందుకోవాలంటే పవిత్రంగా జీవించాలి. మరి మరియ తల్లి పవిత్రత గొప్పతనం ఏమిటి గమనించదాం. మొట్టమొదటిగా తెలుసుకుందాం. దేవుడే, సర్వ సృష్టికర్తే, లోక రక్షకుడైన క్రీస్తుకు జన్మనివ్వడానికి పిలువబడిన తల్లికి పవిత్రత దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ఏ మానవుడు ఇవ్వలా, ఏ సంఘము ఇవ్వలా, ఎవరు ఇవ్వలా. మరియ తల్లికి ఇచ్చినటువంటి పవిత్రత, మరియ తల్లికి ఇచ్చినటువంటి పరిశుద్ధత దేవుని యొక్క వరం. ప్రియ సహోదరి సహోదరులారా, లూకాసు సువార్త 1వ అధ్యాయము 28వ వచనములో మనం వింటూ ఉన్నాం. అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం, ఏలినవారు నీతో ఉన్నారు. ఆమె పరిశుద్ధతలో జీవించింది కనుక, దేవుని పిలుపును పొందుకుంది కనుక, అనుగ్రహముతో నింపబడి దేవదేవుడు ఆమెతో ఉన్నాడు. పవిత్రతకు నిలయమైన దేవుడు, పవిత్రతకు స్థానమైన దేవుడు ఆమె యందు పరిపూర్ణంగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, కనుక మరియ తల్లిలో జన్మ పాపము లేదు, మరియ తల్లిలో కర్మ పాపము లేదు. తన కుమారుని లోకానికి తీసుకురావడానికి కోసమై దేవుడు ఆమెను కాపాడాడు. తన తల్లి గర్భము నుండే కాపాడాడు. ఈ లోకము ఉద్భవింపక మునిపే ఆమెను ఎన్నుకున్న విధముగా భద్రపరిచాడు, కాపాడాడు, మలచాడు, మార్చుకున్నాడు. పవిత్రతలో ఆమెను జీవింపచేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక నీవు నేను గుర్తించుకుందాం. మనల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు, మనల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు. కనుక నీవు నేను మరియ తల్లి వలె ప్రార్థిస్తే, వేడుకుంటే, మనవి చేసుకుంటే, అడిగితే మరియ తల్లి వలె మనకు దేవుడు పవిత్రతను ఇస్తాడు. కనుక మరియ తల్లి మానవులకు మధ్యస్థగా, మానవులకు సహాయపడే తల్లిగా ప్రార్థనలోనూ నిలవబడుతుంది. పవిత్ర జీవితాన్ని జీవించడానికి మరియ తల్లి సహాయపడుతూ ఉంది. మరియ తల్లి దేవుని దర్శించడానికి ఆమె యొక్క పవిత్రత ప్రార్థన సహాయముతో మనకు సహాయపడుతూ ఉంది. ఆమె ప్రార్థనతో మనం నడిపిస్తారు. ఆమె మార్గములో నడిచిన విధముగా మనల్ని కూడా ప్రభు మార్గములో నడిపిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఏ దూత అయితే మరియ తల్లితో పలికిందో, ఇదిగో నీవు మహోన్నతుడైన సర్వేశ్వరిని నీ గర్భమున మోస్తావు, ఆయన లోక రక్షకుడు, తన ప్రజలను చిరకాలము పరిపాలించిన పలికిన ఆ దేవదూత మరి నాడు నీవు నేను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువును మోయడానికి దేవదూత మొయ్యలేదు, ఏ పునీతులు మొయ్యలేదు. కానీ లోక రక్షకుడైన దేవుని మొయ్యడానికి మరియ తల్లి ఆమె తన జీవితాన్ని అంకితం చేసుకుంది. కనుక పవిత్రతలో మోసింది, పవిత్రతలో కన్నింది, పవిత్రతలో ప్రభును స్వీకరించింది, పవిత్రతలో ఆ లోక రక్షకుని మనకు అందించింది. ఆ రక్షకుడు పవిత్రుడు అంటున్నాం, ఆ రక్షకుడు పాపరహితోద్వి అంటున్నాం. ఆ రక్షకుడు పాపముల నిమిత్తమై ఏ పాపము లేని వ్యక్తిగా వచ్చినాడు అంటున్నాం. కనుక ఏ పాపము లేని వ్యక్తి, ఏ పాపము లేని స్త్రీ ద్వారానే వచ్చాడు. ఎనీ గుడ్ ఫ్రూట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద గుడ్ ట్రీ. మంచి చెట్టు మంచి పండ్లను ఇస్తుంది, చెడు చెట్టు చెడు పళ్ళను మాత్రమే ఇస్తుంది. కనుక మరియ తల్లి పవిత్రత కలిగి ఉంది కనుక ఆ పవిత్రుడైన దేవుణ్ణి స్వీకరించింది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు ఆశీస్సులు ఆశీర్వాదాలు ఉండాలి అంటే పవిత్రంగా ఉండాలి, పవిత్రతగా జీవించాలి, పవిత్రతను మనం అలవర్చుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, చాలా మంది మేము అంటూ ఉంటాం, మానవ బలహీనతలు, తప్పులు చేస్తుంటామని,
లేదా పాపములో పడిపోతామని భయపడుతూ చెబుతూ ఉంటారు. కానీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు, విచక్షణ తెలివినిచ్చాడు, బుద్ధినిచ్చాడు. కనుక ఏది మంచిని, ఏది చెడ, ఏది పరిశుద్ధత, ఏది అపరిశుద్ధత తెలుసుకుని జీవించుదాం. మన కుటుంబాలు ఎలా జీవిస్తున్నాయి, మన కుటుంబాలలో బిడ్డలు ఎలా వారి జీవితాలను కొనసాగిస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలి. సంఘ పెద్దలు సంఘములో ఉన్న కుటుంబాలను గుర్తించాలి. పవిత్రతలో జీవించకుండా లోక వ్యామోహాలకు లేదా లౌకిక వ్యామోహాలకు, శారీరకమైనటువంటి వాంఛలకు లోనైనప్పుడు దేవుని వాక్యములు నడిపించే బాధ్యత తల్లిదండ్రులది. పవిత్రతలో జీవింపజేసే బాధ్యత ప్రతి ఒక్కరిది. కనుక ఎలాంటి పరిశుద్ధతలో ఉన్నామని వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకుందాం. వ్యక్తిగతంగా హౌ హోలీ ఆమై అని ప్రశ్న చేసుకుందాం. ఒకరికొకరు ప్రశ్నించుకుందాం. నేను పరిశుద్ధంగా ఉన్నానా, పరిశుద్ధమైన ఆలోచన కలిగి ఉన్నానా, పరిశుద్ధమైనటువంటి తలంపులు కలిగి ఉన్నానా, లేదా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నానని ఇలాంటి ప్రశ్నలు వేసుకుని ఆలోచించినట్లయితే మరియ తల్లి వలె నీవు నేను మనము కూడా పరిశుద్ధంగా ఉండడానికి మనకు ఒక సహాయంగా దేవుని వాక్కు మనకు ముందు ఉంటుంది. దేవుని వాక్యాన్ని ఆలకించుదాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మరియ తల్లి మహాపరిశుద్ధురాలు. ఈ సందర్భంలో మనకున్నవంటి సందేహాలన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకొని వాటికి నివృత్తి కలిగి మనమందరము మరియ తల్లి కన్నది, మరియ తల్లి లోకానికి ప్రసాదించింది. ఆయన పరిశుద్ధుడైనటువంటి రక్షకుడు. ఆ రక్షకుని అనుసరించడంలో మొట్టమొదటిగా మరియ తల్లి పరిశుద్ధంగా ఉంది. మనము కూడా పరిశుద్ధంగా ఉందాం. ఆ పరిశుద్ధుడైన దేవుని దర్శించుదాం. కనుక ప్రభు కృపా వరములు మీపైన, మీ అందరిపైన, మన కుటుంబాలపైన, మన సంఘాలపైన దండిగా మెండుగా ప్రభు అనుగ్రహాలు కుమ్మరించమని ప్రార్థిస్తూ మరియ తల్లి తన మధ్యస్థ ప్రార్థన సహాయముతో మనందరి కోసం ప్రార్థించునుగాక. ఆమేన్.